సంగారెడ్డి జిల్లా సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సదాశివపేట్ మండల పరిధి మద్దికుంట చౌరస్తాలోని కింగ్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సమక్షంలో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని, రైతుల సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు అండగా నిలవాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. నేను శ్రీ గడిల రామ్రెడ్డి, కంది మాణిక్ రెడ్డి, గణప షుగర్స్ సంగారెడ్డి చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్గా తెలంగాణ చెరుకు సరఫరా నియంత్రణ మరియు కొనుగోలు చట్టం 1961 ద్వారా నియమించబడినందున నేను రైతు సేవలో నిమగ్నమై వారి పురోభివృద్ధికి పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. చూసి మరి తెలియజేసుకుని వాళ్ళు తప్పకుండా మా కార్యకర్తలు సహకరించాలని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే కాలాతీతమైంది. మరి ఇప్పటి వరకు మన నాయకులందరూ కూడా మాట్లాడిండ్రు. మళ్ళా వచ్చే ఎలక్షన్ తప్పకుండా మనమంతా మున్సిపల్ కౌన్సిల్ కాడ నుంచి, మున్సిపల్ చైర్మన్ కాడ నుంచి, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ వరకు మనమందరం ఉండేటట్టుగా మరి కృషి చేద్దామని తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.